వెల్కమ్ టు జేపీ స్టడీ సోషల్ స్టడీస్. ఈ సోషల్లోంచి ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెంచ్ విప్లవం. ఫ్రెంచ్ విప్లవంలో నుంచి మనం ఒక 30 బిట్స్ లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఇక నెక్స్ట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది. చూడండి, 1789 జూన్ 20న టెన్నిస్ కోర్టు మైదానంలో ప్రతిజ్ఞ చేయడానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? మీరాబ్యూ అబ్బేసియస్. మూడో ఎస్టేట్ అంటే ఏమిటో వివరిస్తూ కరపత్రం ప్రచురించింది ఎవరు? అబ్బేసియస్. చూడండి, మూడో ఎస్టేట్ గురించి వివరించి కరపత్రాన్ని ప్రచురించింది అబ్బేసియస్. ఫ్రాన్స్ ఆందోళనకారులు బాస్ట్లో కారాగారంపై ఎప్పుడు దాడి చేశారు? 1789 జూలై 14న. టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞను చిత్రించింది ఎవరు? జాక్వెస్ లూయి డేవిడ్. టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞను చిత్రించింది ఎవరు? జాక్వెస్ లూయి డేవిడ్. 1789 ఆగస్టు 4న ఫ్రాన్స్లో జరిగిన సంస్కరణలు ఏవి? వెట్టి చాకిరీ, ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేశారు. చర్చి ఆధీనంలోని భూములన్నింటినీ జప్తు చేశారు. మతాధికారులు ప్రత్యేక హోదాను వదులుకున్నారు. ఇవి కొన్ని జరిగిన సంఘటనలు ఫ్రాన్స్లో. ఎప్పుడు? 1789 ఆగస్టు 4న. ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాజరికంగా ఎప్పుడు మారింది? 1791లో ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరికంగా మారింది. ప్రభువుల భూములు అంతఃపురం ఉన్న ప్రాంతం ఏది? మానర్. కులీన వర్గానికి చెందిన కోట లేదా రాజప్రసాదంను ఏమంటారు? చాటో అంటారు. ఏమంటారు? చాటో. 1790లో మానవ హక్కుల ప్రకటన అనే చిత్రం గీసిన కళాకారుడు ఎవరు? లెబార్బియర్. విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా పత్రిక లామీ డు పీపుల్ అంటే ఏమిటి? లామీ డు పీపుల్ అంటే ప్రజల స్నేహితుడు. ఇతను ఎవరు? విప్లవాత్మక పాత్రికేయుడు జీన్ పాల్ మారా. 25 ఏళ్ళు పైబడిన వారికి 3 రోజుల కార్మిక వేతనానికి సమానమైన పన్ను చెల్లించే వారికి ఏ సంవత్సరంలో ఓటు హక్కు ఇచ్చింది? 1791 సంవత్సరంలో. వలస ప్రాంతాలను అణచివేయడానికి ప్రయత్నించిన రాజు ఎవరు? 3వ జార్జి. 1781లో అమెరికాలో ప్రజలు ఎవరి సహాయంతో విజయం సాధించారు యుద్ధంలో? ఫ్రాన్స్ సహాయంతో. మొదటి చార్లెస్ను ఎప్పుడు ఉరితీశారు? 1549లో. బాస్టిల్ కారాగారంపై ఏ రోజున దాడి చేశారు? జూలై 14న బాస్టిల్ కారాగారంపై దాడి జరిగింది. ఫ్రాన్స్లో దోసులను చంపేందుకు వాడే యంత్రాన్ని ఏమంటారు? గెలిటెన్. ఫ్రాన్స్ డైరెక్టరీ పాలనలోని సభ్యుల సంఖ్య ఎంత? 5. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఎప్పుడు జూలై 14న జరుపుకుంటారు. 1789 మే 5న కొత్త పన్నుల విధింపునకు ఫ్రాన్స్ పార్లమెంటును ఎవరు సమావేశపరిచారు? 16వ లూయి. 1789 మే 5న కొత్త పన్నుల విధింపుకు ఫ్రాన్స్ పార్లమెంట్ సమావేశాన్ని జరిపారు. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీని ఏమని పిలుస్తారు? ఎస్టేట్ జనరల్. లూయిస్ లియోపోల్డ్ బాయిలీ గీసిన చిత్రం ఏది? మారా ప్రజలను ఉద్దేశించిన ప్రసంగాన్ని లూయిస్ లియోపోల్డ్ బాయిలీ అతను చిత్రాన్ని గీశాడనమాట. ఫ్రాన్స్లో పత్రికలపై సెన్సార్షిప్ను ఏ సంవత్సరంలో రద్దు చేశారు? 1789లో. ఫ్రెంచ్ కాలనీల్లో చివరగా బానిసత్వం ఎప్పుడు రద్దయింది? 1848వ సంవత్సరంలో. ఫ్రెంచ్ వ్యాపారులు ఏ ఓడరేవుల ద్వారా ప్రయాణించి ఆఫ్రికన్ తీరాలకు చేరేవారు? బోర్టియాక్స్, నాంటెస్. ఫ్రాన్స్ కరేబియన్ దీవుల్లోని ఏ దీవిలో బానిసత్వం రద్దు చేసింది? షాండోమింగ్. 17వ శతాబ్దంలో ఏ దేశాల త్రైపాక్షిక ఒప్పందంలో బానిసల వ్యాపారం ప్రారంభమైంది? ఐరోపా, ఆఫ్రికా, అమెరికా యొక్క త్రైపాక్షిక ఒప్పందంలో. ఫ్రాన్స్లో విప్లవ మహిళగా పేరొందిన మహిళ ఎవరు? ఒలింపే డి గోజస్.
ఫ్రాన్స్లో మహిళలను ఓటు హక్కు లభించిన సంవత్సరం ఏది? ఫ్రాన్స్లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం 1946 సంవత్సరం. జాకోబిన్స్ పరిపాలన ముగిసిన తరువాత ఎవరి పాలన ప్రారంభమైంది? డైరెక్టరీ పాలన. బీతావహ పాలనా కాలంలో తీవ్ర నియంత్రణ విధానం అనుసరించింది ఎవరు? రాబిస్పియర్. ఎవరు? రాబిస్పియర్. కామెల్లే డెస్మోలిస్ అనే విప్లవ పాత్రికేయుడు 1793లో దేని గురించి తన పత్రికలో రాశారు? స్వేచ్ఛ గురించి. ఏ పత్రికేయుడు స్వేచ్ఛ గురించి రాశాడు? కామెల్లే డెస్మోలిస్. ఏ సంవత్సరంలో? 1793లో. మతపరమైన జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన భవనాన్ని ఏమంటారు? కాన్వెంట్ అంటారు. ఫ్రాన్స్ జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? మార్సెల్స్ రోగెట్ డి ఎల్ఐల్. ఫ్రాన్స్ రాజు 16వ లూయి రాజ్యాంగంపై సంతకం చేసిన తర్వాత ఏ రాజుతో రహస్య మంతనాలు జరిపారు? ప్రష్యా రాజుతో. 1792లో ఏర్పడిన జాతీయ శాసనసభ ఏ దేశాలపై యుద్ధం ప్రకటించింది? ఆస్ట్రియా, రష్యా దేశాలపై. Thank you for watching. Please like, share, subscribe.